దేవుని మాట ప్రకారం చేసేవాడే నీతిమంతుడు. కులస్తులు చెప్పినట్టు చేస్తే నువ్వు నీతిమంతుడవు కావు. బంధువులు చెప్పినట్టు చేస్తే నువ్వు నీతిమంతుడవు కావు. తోబుట్టువులు చెప్పినట్టు చేస్తే నువ్వు నీతిమంతుడవు కావు. అన్యజనులు చెప్పినట్టు చేస్తే నువ్వు నీతిమంతుడవు కావు. తల్లిదండ్రులు చెప్పినట్టు చేస్తే నువ్వు నీతిమంతుడవు కావు. తల్లిదండ్రులు చెప్పినా, కులస్తులు చెప్పినా, అన్యజనులు చెప్పినది వాక్యానుసారముగా ఉంటే నువ్వు చెయ్యొచ్చు. కానీ లోకానుసారం ఉంటే నువ్వు చెయ్యకూడదు. లోకానుసారముగా ఆచార సంబంధంగా మూఢనమ్మకాల పద్ధతిలో ఉంటే అది నువ్వు చెయ్యకూడదు. అది నువ్వు చేస్తే నీతిమంతుడవు కావు, నీతిమంతురాలవు కావు. నీ ప్రార్థన వినడు, నీ ప్రార్థన ఆలకించడు. 34వ కీర్తన ప్రకారము 17వ చరణములు చూస్తే యెహోవా నీతిమంతుల వారు ఆలకించుడు, వారి ప్రార్థనల వైపు ఆయన చెవులుంటాయంటున్నాడు. నీతిమంతురాలు, నీతిమంతుడు అంటే దేవుని మాట ప్రకారం చేసేవాడే. దానియేలు నీతిమంతుడయ్యారంటే కారణం రాజు చెప్పినట్టు చేయలేదు, దేవుడు చెప్పినట్టు చేశాడు. రాజు ఆజ్ఞకు లోపడలేదు, దేవుడి ఆజ్ఞకు లోపడ్డాడు. ప్రాణం పోతుందన్నా కానీ ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రార్థన చేయటం మానను, పాపం చేయటం మానతారన్నాడు. రాజాజ్ఞ ప్రకారం చేస్తే పాపం అది, ఆ పాపం చేయను, ఆ పాపం నన్ను కాటు వేస్తుంది, పాపం మానుతాను, ప్రార్థన చేస్తానన్నాడు దానియేలు. అందుకే దానియేలును నీతిమంతుడుగా మార్చాడు. నీతిమంతుడు వరాలకిచ్చే దేవుడు సింహనోలను మూపించేశాడు. ఈ రాత్రి నీ పరిస్థితి ఏమిటి? ఎవరో చెప్పారని, లోకం చెప్పిందని, కులం చెప్పిందని, అన్ని జనులు చెప్పారని, రాజకీయ నాయకులు చెప్పారని, బంధువులు చెప్పారని ఆచార సంబంధమైన క్రియలు చేస్తే నువ్వు నీతిమంతుడవు కావు, నీతిమంతురాలవు కావు. ప్రాణం పోయినా కానీ నేను దేవుడు చెప్పినట్టే చేస్తానని దానియేలు వలె తీర్మానం చేసుకో. దేవుడు నీ మొర ఆలకిస్తాడు, దేవుడే నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడే నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అందుకే సుంకరి పాపిని ప్రభువును ఒప్పుకుని ప్రార్థించాడు కనుక సుంకరి ప్రార్థన ఆలకించిన దేవుడు సుంకరిని నీతిమంతునిగా దీవించాడు.